ఆగండి. మీరు రోజు ఒక్క తప్పు చేస్తున్నారు. అది మీ సక్సెస్ని రోజు డిలే చేస్తోంది. ఉదయం లేచిన వెంటనే మీరు ఏం చేస్తారు? చాలా మంది వెంటనే ఫోన్ తీసుకుంటారు. జస్ట్ అప్డేట్స్ చూద్దాం అనుకుంటారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ జస్ట్ 10 మినిట్స్తో స్టార్ట్ అవుతుంది, కానీ అది గంటలకి వెళ్ళిపోతుంది. ఇది మీ బ్రెయిన్కి చాలా డేంజరస్. ఎందుకంటే మీ బ్రెయిన్ ఉదయం చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏం ఫీడ్ చేస్తే అదే మీ రోజు మొత్తం డైరెక్షన్ నిర్ణయిస్తుంది. ఫోన్ చూస్తే కంపారిజన్, డిస్ట్రాక్షన్, యాంగ్జైటీ. సైలెన్స్లో ఉంటే క్లారిటీ, ఫోకస్, కాన్ఫిడెన్స్. విజయవంతులు ఏం చేస్తారంటే 1. ఉదయం లేచిన వెంటనే ఫోన్ టచ్ చేయరు. మినిమం 30 నిమిషాలు. 2. ఆ 5 నిమిషాలు ఈరోజు నా ఒక్క లక్ష్యం ఏంటి అని చేస్తారు. 3. ఒక్క పని, ఆ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ పని మొదట కంప్లీట్ చేస్తారు. దీన్నే ఈట్ ద ఫ్రాగ్ అంటారు. 4. రాత్రి పడుకునే ముందు రేపటి ప్లాన్ 3 నిమిషాలు రైట్ చేయి పేపర్ మీద. ఈ 4 హ్యాబిట్స్ మీ రోజు మొత్తం మారుస్తాయి. 2 స్నేహితులు ఉన్నారు. ఒకరు ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తారు. మరొకరు ఫోన్ పక్కన పెట్టి 5 నిమిషాలు తన గోల్స్ గురించి ఆలోచిస్తారు. ఒక వీక్ తర్వాత పెద్ద చేంజ్ కనిపించదు, కానీ 30 డేస్ తర్వాత ఫోన్ చూసే వ్యక్తి సేమ్ ప్లేస్లోనే ఉంటాడు. గోల్స్ మీద ఫోకస్ చేసే వ్యక్తి కొంచెం ప్రోగ్రెస్ చేస్తాడు. 3 మంత్స్ తర్వాత ఒకరు స్టిల్ డిస్ట్రాక్టెడ్, మరొకరు కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్లో ఉంటారు. డిఫరెన్స్ ఏంటంటే టాలెంట్ కాదు, మార్నింగ్ హ్యాబిట్స్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, సక్సెస్ఫుల్గా ఉన్న వారికి మీకంటే ఎక్కువ టైం లేదు. వారికి కూడా 24 గంటలే. తేడా ఏంటంటే వారు మొదటి 5 నిమిషాలని వారి కోసం వాడతారు. మీరు మొదటి 5 నిమిషాలని వేరే వారి కంటెంట్ కోసం వాడతారు. ఆ ఒక్క తేడా మంత్స్ తర్వాత హ్యూజ్ గ్యాప్ అవుతుంది. రేపటి నుండి ఒక్క పని చేయి. లేచిన వెంటనే 5 నిమిషాలు మీ లక్ష్యం గురించి ఆలోచించు. 30 రోజులు ట్రై చెయ్యి. తేడా మీరే చూస్తారు. కమెంట్లో ఎస్ చెప్పు. మీ ఫ్రెండ్కి షేర్ చెయ్యి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కు.